వెంకటేశ్వర కాలం ఆడ వరకు వచ్చినాం 3 బంకులు బాగుంది. ఈ లాస్ట్ వరకు దుమ్ముకుంటూ వచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలో పెట్రోల్ బంక్ వద్ద జనాలు క్యూ కడుతున్నారు. పెట్రోల్ బంక్ వద్ద చూస్తున్నాము. పెట్రోల్ బంక్ సంబంధించి కూడా ఏదైతే భారత్ పెట్రోలియం బంక్ వద్ద ప్రధానంగా క్యూ లైన్లు కడుతున్నారు. ఏదైతే నిన్న హైదరాబాద్ లో పెట్రోల్ బంక్ నో స్టాక్ బోర్డు కనిపించడంతో ఆ సెగ మహబూబ్నగర్ జిల్లాకు పాకిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడెక్కడ మహబూబ్నగర్ జిల్లాలో పెట్రోల్ పోయించుకోవడానికి వాహనదారులు భారీగా తరలి వస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ సరఫరా నిలిచిపోవడంతో ఒక్కసారిగా పెట్రోల్ బంక్ లో అయితే నిన్న హైదరాబాద్ లో నో స్టాక్ బోర్డు కనిపించడంతో మొత్తం వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాకు పాకిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం విజువల్ లో చూస్తున్నాం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంక్ పరిస్థితి. ఇక్కడ పెట్రోల్ బంక్ వద్ద భారీ వాహనదారులు పెట్రోల్ పోయించుకుంటున్నారు. నో స్టాక్ బోర్డు కనిపించకుండా కూడా పెట్రోల్ బంకులకు భారీగా తీరి పెట్రోల్ పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బంకుల వద్ద వాహనదారులు భారీగా చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి సంబంధించి మన వద్ద కొందరు వాహనదారులు పెట్రోల్ పోయించుకొని ఎందుకు ఎక్కువ ఒకటేసారిగా ఇలా అదే ఇంకా యుద్ధం జరుగుతుంది కాబట్టి రేపుకి ఉంటుందో ఉండదో తెలియదు. దానివల్ల ఇంకా ఈ రోజు అందరు వస్తున్నారు. నా పేరు పద్మచారి, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. మరి ఈరోజు వెనికిడి ఏంటంటే పెట్రోల్ తగ్గిపోతుంది, రోజు రోజుకు తగ్గిపోతుంది. మరి దొరకకపోవచ్చు కూడా అని అంటున్నారు పబ్లిక్. ఈ రోజు ఉన్నది రేపు దొరుకుతుంది దొరకదు అనే ఆలోచన. మేము కూడా కొంచెం పెట్రోల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలనేది ఆలోచన. ఈ పబ్లిక్ కూడా స్టాక్ చూసేసి మేము కొంచెం అటు ఇటు కాకుండా ముందే పెట్రోల్ ముట్టే ట్యాంక్ ఫుల్ చేసుకోవడము ఇలాంటిది చేస్తున్నాం కాబట్టి ఆలోచన. శ్రీనివాస్ కాలనీ వెంకటేశ్వర కాలం ఆడ వరకు వచ్చినాం 3 బంకులు బాగుంది. ఈ లాస్ట్ వరకు దుమ్ముకుంటూ వచ్చి బంద్ ఉన్నాయి దొరుకుతలేదు. దాని పరిస్థితి 3 బంకులు బంద్ ఉన్నాయి. టోటల్ బంద్ ఉన్నందుకు కొత్త భాషకి వెళ్ళి దుమ్ముకుంటూ వస్తాం. ఎవరు చెప్పలే బంద్ ఉన్నాయి చూసి వచ్చినాయి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. అక్కడ నుంచి వస్తున్నాం, మేము ఆన్ డ్యూటీలో ఉన్నాము, ఫీల్డ్ లో ఉంటాము. అక్కడ నుంచి బంకులు బంద్ ఉన్నాయి, ఇక్కడ ఓపెన్ ఉంది. పోపించుకున్నాము ఉన్నప్పుడే కొద్దిగా అంత రేపు మళ్ళా ప్రాబ్లం కాకుండా ఉంది. ఎస్వీఎస్ దగ్గర నుంచి ఇట్లా వస్తుంటారంటే 3-4 బంకులు బంద్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ తెరిచింది కాబట్టి పోపించుకున్నామని వచ్చి దొరకడము అనేది దొరకదు ఉన్నతనైతే పోసుకుందామని వచ్చింది. అక్కడ పెట్రోల్ దొరుకుతుందో దొరకదో తెలియదు. వచ్చినాం మామూనార్లో ఉంది కాబట్టి పోసుకొని పోదామని వచ్చినాం. వీడికి వచ్చినాం కాబట్టి పోసుకుంటున్నాం. ఆడ ఉంటుందో లేదో వీడికి పోయినా అక్కడ లేకపోతే మళ్ళీ ప్రాబ్లం ముందే పోసుకుంటున్నాం. అయితే పెట్రోల్ దొరకడం లేదు అన్న పెట్రోల్ బంకుల వద్దకు బారులు తీరుతున్నారు వినియోగదారులు. వస్తుందో లేదో తెలియడంతో వాహనాలు పెట్రోల్ పోసుకోవడానికి వస్తున్నామని చెప్తున్నారు. ఒక పక్క హైదరాబాద్ సిపి ఎలాంటి ఆందోళన చెందాల్సిన లేదు. పెట్రోల్ సంబంధించి కూడా అన్ని ఉత్పత్తులు సరిగా కొనసాగుతున్నాయని కూడా చెప్తున్నారు. కానీ వాహనదారులు మాత్రం హైదరాబాద్ లో జరిగిన నో స్టాక్ బోర్డులతో ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలోని పెట్రోల్ బంకులు ఒక్కసారిగా బారులు తిరుగుతున్నారు. కెమెరా పర్సన్ కిరణ్ కుమార్ తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్ నగర్.